హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరైతే షేర్ చేయవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. మరి ఇలా స్టోరీ రాసి పంపించలేమనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా వాయిస్ మెసేజ్ అయితే పెట్టవచ్చు. మరి మన ఛానల్లోని రోజు తప్పించి రోజు రాత్రి 7 గంటలకి హర్రర్ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఈరోజు వీడియో చాలా భయంకరంగానైతే ఉంటుంది. సో దీన్ని ఇంకా భయంకరంగా చేయడం కోసం చక్కగా హెడ్సెట్ని పెట్టుకొని, తలుపులు వేసుకొని, లైట్స్ ఆఫ్ చేసి పడుకొని వినండి. మంచి ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ అలాగే వీక్ హార్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే బిలో 18 పిల్లలు ఎవరైతే చూస్తున్నారో దయచేసి ఇక్కడితోనైతే ఆపేసేయండి. మిగతా వాళ్ళందరూ రెడీనా? మరి అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ స్టోరీ సుదర్శన్ రావు అనే ఒక ట్రక్ డ్రైవర్కి తన లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. అయితే సుదర్శన్కి వాళ్ళ నాన్నగారు తన చిన్నప్పుడే, అంటే తనకి ఒక 17 ఇయర్స్ ఉన్నటప్పుడే చనిపోయారు. అతను కూడా ఒక ట్రక్ డ్రైవరే. అయితే అతను చనిపోవడంతో మొత్తం ఇంటి బాధ్యత అంతా కూడాను సుదర్శన్ మీదకైతే వచ్చి పడింది. సో తను ఇంట్లోని వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇంకా అలాగే వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నాడు. సుదర్శన్ తర్వాత ఒక తమ్ముడు, ఆ తర్వాత 2 చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ, వీళ్ళందరినీ కూడాను పోషించాలి. ఇంట్లోని సుదర్శన్తో పాటు వాళ్ళ తమ్ముడు కూడాను చదువు మానేసుకొని పనులకైతే వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. చిన్న చితక పనులు ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఇంట్లోని గడవడం చాలా కష్టమైపోతూ ఉండేది. వాళ్ళమ్మ చిన్న చిన్న పనులకైతే వెళ్తూ వస్తూ ఉండేది. అది సుదర్శన్కి ఏమాత్రం ఇష్టం లేదు. తను కూడాను ఏదైనా మంచి ఉద్యోగం చేసి వాళ్ళని పోషించాలి అనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్నగారు అర్ధాంతరంగా చనిపోవడం వల్ల తన ఆశలన్నీ కూడా అడియాసలైపోయాయి. అయినా కూడాను పట్టు వదలకుండా అలాగే నెట్టుకొస్తున్నాడు. ఒక 3 సంవత్సరాలు అయితే గడిచిపోయింది. అప్పటికి సుదర్శన్కి 20 ఏళ్ళు. మరి అలా చిన్న చితక పనులు చేస్తూ ఒక డాబాలోనైతే పనికి కుదిరాడు. మరి ఆ డాబాలో కూడాను పెద్దగా ఇన్కమ్ లేకపోవడం వలన చాలా నిరాశ చెందుతూ ఉండేవాడు. అలా 1 సంవత్సరం అయితే గడిపేశాడు. మరి వాళ్ళ చిన్నాన్న దగ్గరికి వెళ్ళి, చిన్నాన్న, నేను ఇంక ఈ బాధలు భరించలేకపోతున్నాను. ఇంట్లోని తమ్ముడిని కానీ చెల్లెల్ని కానీ నేను పోషించలేకపోతున్నాను. అమ్మ తెచ్చింది, తమ్ముడు తెచ్చింది, నేను తెచ్చింది కలిపితే పిల్లలు తినడానికి కూడా మిగలట్లేదు. ఆఖరికి మేము పస్తులు ఉండాల్సి వస్తుంది. ఒక పూట తింటే ఒక పూట పస్తులే. ఇలాగే గడుస్తుంది ఇల్లు. ఏదైనా ఒక మంచి ఉద్యోగం చూడు చిన్నాన్న అని అడుగుతూ ఉంటే మా చిన్నాన్న ఓ 2 నిమిషాలు ఆలోచించి, రే, ఎప్పటి నుంచో నీకు చెప్దాం అనుకుంటున్నా, కానీ మీ అమ్మ ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచిస్తూ ఉండిపోయారా? నీకంటూ ఒక మంచి పని కావాలి అని అంటే అది ట్రక్ డ్రైవర్గా జాయిన్ అవ్వడమేరా అని అన్నాడు. ఆ మాటలకి చిన్నాన్న, ఎప్పటి నుంచో నాకు కూడా అదే ఆశ, నాన్నలాగే నేను కూడా ట్రక్ డ్రైవర్ని అవ్వాలని అనుకుంటున్నా అని చెప్పాడు. మరి ఇంకే, అయితే ఒకసారి అమ్మని అడుగు. అమ్మ ఒప్పుకుంటే తప్పకుండా నీకు మంచిగా పని ఇప్పిస్తాను. అంతేకాదు ఇల్లు కూడా చక్కగా గడుస్తుంది అని చెప్పాడు. వెంటనే తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు. తను అనుకున్నదే. వాళ్ళమ్మ ససేమిరా వద్దు అని చెప్పేసింది. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడాను ట్రక్ డ్రైవర్ కింద చేసి రోడ్ యాక్సిడెంట్లోని అతి దారుణంగానైతే చనిపోయాడు. మరి అందుకే వాళ్ళ అమ్మ కూడాను వద్దని చెప్పేసింది. వాళ్ళ అమ్మ ఎంత వద్దని చెప్పినా కూడాను తన ఆశ ఎలాగైనా నెరవేర్చుకోవాలని పంతం పట్టి కూర్చున్నాడు. ఇంకా 1 నెల ఎలాగో తిప్పలు పడి వాళ్ళ అమ్మని ఏదో విధంగా ఒప్పించేశాడు. ఏంటంటే ఇంట్లో కష్టాలు కూడా మరి అలానే ఉన్నాయి. మొత్తానికి వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంది. అలా 6 నెలలు అయితే తను క్లీనర్గా పనిచేసి ట్రక్ డ్రైవింగ్ కూడా బాగా నేర్చుకున్నాడు. మరి ఎందుకంటే వాళ్ళ నాన్న ఉండేటప్పుడు తను అప్పుడప్పుడు డ్రైవింగ్ చేస్తాను అని తను తీసుకొని ట్రక్ డ్రైవింగ్ అయితే మెల్లమెల్లగా నేర్చుకున్నాడు. మరి అందుకేనేమో తనకి ముందుగా అనుభవం ఉండడం వల్ల
ట్రక్ డ్రైవింగ్ పూర్తిగానైతే నేర్చుకోగలిగాడు. అంతేకాదు వాళ్ళ చిన్నాన్న సిఫారసు చేయడం వలన తను ఒక ట్రక్ని అద్దెకు తీసుకొని ఆ ట్రక్ని నడుపుతూ ఉండేవాడు. అలా అలా ఒక 2 సంవత్సరాలు అయితే గడిచిపోయింది. ఇప్పుడు తనకి 25 ఏళ్ళు. ఇప్పుడిప్పుడే తన ఇంట్లోని అన్నీ కూడాను సక్రమంగా జరుగుతున్నాయి. అంతేకాదు ఇంట్లోని ఏది కావాలన్నా కూడాను సమకూర్చగలుగుతున్నాడు. చెల్లెళ్ళిద్దరూ కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. తమ్ముడిని చదివిస్తున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ సమయంలోని తను పెళ్లి ఊసే ఎత్తుకోవట్లేదు. మరి సుదర్శన్తో పాటు కిషోర్ అని చెప్పి ఒక క్లీనర్ అయితే జాయిన్ అయ్యాడు తనతో పాటుగా. మరి క్లీనర్ అయినప్పటికీ కూడాను కిషోర్తోని చాలా క్లోజ్గానైతే ఉండేవాడు సుదర్శన్. కాకపోతే సుదర్శన్కి కిషోర్ చేసే పిచ్చి వేషాలు అయితే కొన్ని నచ్చవు. దానికి తోడు కిషోర్కి చాలా బద్ధకం ఎక్కువ. పైగా అంత తొందర ఎందుకు, మెల్లగా వెళ్దాంలేండి, ఏం పర్వాలేదు గురువుగారు అంటూ ఉండేవాడు. తను అలా మెల్లగా వెళ్దామంటే తినకి చాలా కోపం వచ్చేస్తూ ఉండేది. ఎందుకంటే సరుకు టైంకి అందజేయకపోతే అక్కడ వాళ్ళు తిడతారు. అంతేకాకుండా అమౌంట్ కూడా తగ్గించే అవకాశం ఉంది. అందుకే మరి తన్ని తిడుతూ ఉండేవాడు. అయినప్పటికీ కూడాను కిషోర్కి సుదర్శన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఓనర్ అనే కాదు, తను ఎప్పుడు డబ్బులు అడిగినా కూడా వెంటనే తీసి ఇచ్చేవాడు సుదర్శన్. మరి ఇలా కొన్ని రోజులు అయితే గడిచిపోయింది. ఒకరోజు వాళ్ళు రాజస్థాన్ నుంచి గుజరాత్కి మాల్ని అయితే తీసుకువెళ్లాల్సి వచ్చింది. అది తొందరగా చేర్చవలసిన మాల్. మర్నాడే వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాలి అని చెప్పారు వాళ్ళ ఓనర్. సరేనంటూ ఆ మాల్నంతా కూడా వేసుకొని సుదర్శన్ ఇంకా అలాగే కిషోరు బయలుదేరారు. అప్పటికే మధ్యాహ్నం 3:30 అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు తినేసి బయలుదేరడంతో సరదాగా మాట్లాడుకొని వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళారో లేదో ఇంకా వాళ్ళకి ఏంటంటే అదంతా ఆ వే అంతా కూడాను హైవే. ఇంకా ఎటువంటి చిన్న చిన్న బళ్ళు అయితే కనిపించట్లేదు. అన్నీ కూడా వీళ్ళలాగే మాల్ వేసుకొని వెళ్తున్న లారీలే కనిపిస్తున్నాయి. ఆ ట్రక్కులన్నీ కూడాను బాగా హెవీ ట్రక్కులు. మరి వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కాసేపు, ఆ తర్వాత ఎప్పుడో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ కాసేపు గడిపేశారు. ఈలోగా సుదర్శను కిషోర్తో ఇలా అంటున్నాడు, రేపు తెల్లవారేసరికి మనం ఈ మాల్ అప్పజెప్పేశామనుకో, వాళ్ళు బోలెడన్ని డబ్బులు ఇస్తారా, మనకి పండగే పండగ. మా చిన్న చెల్లి పట్టీలు అడిగింది, దానికి ఎలాగైనా కొనిపెట్టి ఇవ్వాలి అని అంటుంటే, అవును గురు, నేను కూడా ఒక షర్ట్ కొనుక్కోవాలి, నువ్వు డబ్బులు ఇచ్చావంటే నేను తప్పకుండా కొనుక్కుంటా అని అంటున్నాడు. ఇప్పుడెందుకురా నీకు షర్టు అని అంటే, కాదు గురు, అదేంటంటే నా హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. ఓహో అవునా, సరేలే ఇస్తా అని చెప్పాడు. మరి ఇద్దరు కూడాను అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఈలోగా వాళ్ళ ముందు ఏదో ఒక నల్ల పిల్లి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఏంటి, నల్ల పిల్లి ట్రక్ కిందకి వెళ్ళిపోయిందా ఏంటి అని ఒకేసారి బ్రేక్ వేసి ఆపాడు. కొంచెం ముందుకు వెళ్ళి ఆగింది. ఒకసారి దిగి చూడరా, కిందన పిల్లి ఏమైనా పడిందా ఏంటి, ఈ పనికిమాలినదయ్యి మన ట్రక్ కిందే పడాలా, చిచి అపశకునం, ఒక్కసారి వెళ్ళి చూడరా అని చెప్తూ ఉంటే, ఊరుకోండి అదేం లేదు, నాకేం కనిపించలేదు, మీకేం కనిపించిందో అని అంటున్నాడు కిషోర్. లేదురా ఒకసారి దిగి చూడు అని అంటే, సరే సరే అంటూ తను డోర్ తీసుకొని కిందకి దిగి మొత్తం టైర్లన్నిటి కింద కూడా చెక్ చేశాడు. ఏంటి గురు, ఏం చూసావో, పిల్లి కాదు కదా, బల్లి కూడా లేదు. అయినా నువ్వు ఈ మధ్య ఎక్కువగానూ ఆలోచిస్తున్నట్టున్నావు, రోడ్డు మీద ధ్యాస పెట్టు గురు అని చెప్తున్నాడు. రేయ్ తగులుతుంది, ఇంకా ఎక్కి కూర్చో అని చెప్పాడు. ఇంక ఎక్కి కూర్చొని కొంత దూరం వెళ్ళారో లేదో, నాకు ఆకలేస్తుంది గురు, ఎక్కడైనా మంచి దాబా ఉంటే ఆపండి, అక్కడ దిగి కొంచెం తినేద్దాం, తినేసి మళ్ళీ బయలుదేరదాం, మళ్ళీ రాత్రంతా కూడాను మనం జాగరణ చేస్తూ ఉండాలి కదా, ఎక్కడ కూడా ఆపేది కూడా లేదు అని అన్నాడు. సరే సరేలే, ఏం దవుతుందిరా, ఒక్క అరగంట ఓపిక పట్టు, మంచి డాబా ఏదైనా ఉంటే చూసి ఆపుతా అని అంటున్నాడు. ఇంకా అలా కొంత దూరం వెళ్ళేసరికి వీళ్ళకి అక్కడ ఒక మంచి డాబా అయితే కనిపిస్తుంది. అక్కడ లైటింగ్తో పాటు జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఇలాంటి డాబాలోని జనాలు ఎక్కువగా ఉన్నారు అని అంటే అక్కడ ఫుడ్ బాగుందనే అర్థం. అందుకనే వెంటనే నేను కూడాను ట్రక్ని తీసుకువెళ్ళి స్టాండ్లో పెట్టేసి వెంటనే ట్రక్ దిగి కాళ్ళు చేతులు మొహం అయితే కడుక్కున్నాం. మరి ఆర్డర్ చేద్దామని అక్కడికి వెళ్ళేసరికి జనం అయితే క్యూ కట్టి ఉన్నారు.
మరి అంతమంది జనం ఉన్నారు అని అంటే మాకైతే అర్థమైపోయింది ఇక్కడ చాలా టేస్టీగా వంట ఉంటుందని. మరి మేము కూడా వెయిట్ చేసి కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకున్నాం. ఈలోగా అక్కడ వాళ్ళందరూ కూడా క్లియర్ అయిపోయారు. వెళ్ళి మా వంతుగా మేము పరోటాలు అయితే తెచ్చుకున్నాం. అవి తింటుంటే మాకు మనసు కడుపు కూడా నిండిపోతుంది, అంత బాగున్నాయి. మా ఎదురుగుంట చాలామంది ట్రక్ డ్రైవర్స్ అయితే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి ఎదురైన సంఘటనలు, ఇంకా అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు అక్కడికి వెళ్ళాలంటే షార్ట్కట్ బాగా తెలుసు అని కొంతమంది అంటే, మాకు మరొక రూట్ నుంచి షార్ట్కట్ తెలుసు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళందరి మాటలు వింటూ ఉంటే నాకు చాలా సంతోషం, సరదా కూడా అనిపించింది. ఈలోగా దూరం నుంచి ఒక ముసలతను కూర్చొని, మీకేంట్రా తెలిసేది, నాకైతే మీకన్నా బాగా తెలుసు, ప్రతి ఊరికి కూడాను షార్ట్కట్ అయితే ఉంది. మరి నా జీవితంలోని నేను అన్ని షార్ట్కట్లలో నుంచి కూడా వెళ్ళాను. అన్ని రోజులు మనం కాదురా, జాగ్రత్తగా వెళ్ళి రావాలి. నా కొడుకు చూశారు కదా ఎలా చనిపోయాడో, అందుకనే జాగ్రత్త పడాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆదరణ ఎవ్వరూ లేరు, నేనే వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇంత ముసలైనా ట్రక్ తీయక తప్పట్లేదు అని బాధపడుతున్నాడు. ఆ మాటలు విన్న సుదర్శన్కి బాధ అనిపించింది. వాళ్ళ నాన్న గుర్తుకొచ్చాడు. వెంటనే వెళ్ళి ఆ తాతతోని మాట్లాడుతూ తనతోని మాటలు కలిపాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా ఆ తాత అయితే కనుక్కున్నాడు. ఓహో, జాగ్రత్తగా వెళ్ళండి బాబు అని చెప్తున్నాడు. సరే కానీ ఇందాకలా మీరు అన్నారు కదా, మీకు నిజంగానే అన్ని రూట్లకి షార్ట్కట్ తెలుసా అని అడిగాడు సుదర్శన్. ఓ, నాకెందుకు తెలీదు అని అంటే, మరి ఇక్కడి నుంచి గుజరాత్కి వెళ్ళే దగ్గర దారి ఏదైనా ఉందా అని అడిగాడు. ఉంది కానీ రాత్రిపూట ఆ దారంతా సురక్షితం కాదు బాబు. ఆ దారంట వెళ్తే 2 గంటలు ఆదా చేసుకోవచ్చు అని చెప్పాడు. ఆ మాటకి అయితే అది ఎటుపక్క ఉందో చెప్తారా అని అడిగాడు కుతూహలంగా సుదర్శన్. అయ్యో, ఇప్పుడు అటుపక్క వెళ్ళకూడదు బాబు, రాత్రి అయిపోయింది, వద్దంటే వద్దు అంతే, దాని గురించి అడక్కు అని చెప్పేశాడు. వాళ్ళు టిఫిన్ తినేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ సుదర్శన్ ఇలా అడుగుతున్నాడు. అలా కాదు తాత, నేను జాగ్రత్తగా వెళ్తాను, చాలా మెల్లగానైతే వెళ్తాను. దారి తెలిస్తే కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు కదా, మాల్ కూడా నేను త్వరగా అందించాలి అని అంటే, నువ్వెంత త్వరగా వెళ్ళాలనుకున్నా నువ్వు ఎప్పుడు వెళ్తున్న దారిలోనే వెళ్ళు, అదే నీకు సురక్షితం. ఈ దారి మంచిది కాదు, చెప్పేటప్పుడు వినాలి అని అన్నాడు. అలా కాదు తాత, పోనీ ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నాకు అవసరపడుతుంది కదా, అందుకని అడుగుతున్నాను అని సుదర్శన్ అనేసరికి, సరే సరే అయితే ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు అలా తిన్నంగా వెళ్ళిన తర్వాత నీకు ఎడం వైపు ఒక దారి కనిపిస్తుంది. అది కొంచెం అడవి ప్రాంతంలాగా అయితే ఉంటుంది. తెల్లవారు కూడా పెద్దగా అటుపక్క ఎవరూ వెళ్ళరు, ఎవరో నాలాగా తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. అక్కడ ఎటువంటి ట్రాఫిక్ కూడా ఉండదు. పైగా మనకి 2 గంటలు కలిసి వస్తుంది, డీజిల్ కూడా కలిసి వస్తుందని తెల్లవారిపూట అయితే మాలాంటి వాళ్ళు అటుపక్కే వెళ్తారు. మరి మీలాంటి పిల్లలైతే అస్సలు వెళ్ళరు, రాత్రిపూట అస్సలు వెళ్ళకూడదు, అదంతా సురక్షితం కాదు అని చెప్పాడు. అది విన్న కిషోరు భయపడుతూ, తాత సురక్షితం కాదు అని చెప్తున్నావు కానీ ఇంతకీ విషయం ఏంటి అని మళ్ళీ కుతూహలంగా అడిగాడు. అవన్నీ నీకెందుకురా, వద్దు అంటే వద్దు అంతే, ఇంకా అది ఎక్కువగా ఆలోచించకండి, అడక్కండి అని చెప్పేశాడు. సరేననుకుంటూ వీళ్ళిద్దరూ ముగించుకొని వెళ్తూ వెళ్తూ ఇలా అంటున్నాడు సుదర్శన్. రేయ్, ఆ దారంట వెళ్ళామంటే మనకి డీజిల్ ఎంత మిగులుతుందో తెలుసా, అంతేకాదు త్వరగా కూడా వెళ్ళిపోవచ్చు, ఏమంటావు అని అంటే, బాబోయ్ వద్దండి, ఆ తాత మరీ చెప్పాడు, రాత్రిపూట అటుపక్క వెళ్ళకూడదంట, ఎందుకు మనకి రిస్కు, మెల్లగానైనా పర్వాలేదు, ఈ దారంటే వెళ్ళిపోదాం, ఏముందిలేండి తెల్లవారేసరికి అక్కడ ఉంటాం కదా అని అంటున్నాడు. నీకు అర్థం కావట్లేదా, డీజిల్ మిగిలిందనుకో మనకి డబ్బులు కూడా వస్తాయి, నీకు కావలసిన షర్ట్ కూడా వస్తుంది, ఏం వద్దా అని అన్నాడు. ఏంటో మీరు ఏదో రకంగా ఒప్పించేస్తారు. సరే సరే పదండి, కానీ ఆ తాత చూశాడంటే ఏమనుకుంటాడు, వద్దని చెప్పాడు కదా, మరీ వెళ్ళొద్దని చెప్పాడు, మనం ఇలా వెళ్తే ఏమనుకుంటాడు అని అంటున్నాడు.
ఆ తాత ఏమైనా మనకు వెనకాతలే వచ్చి చూస్తాడా? మన మటుకు మనం వెళ్ళిపోతున్నాం అంతే అనుకుంటూ బండినైతే తీశాడు. ఇంకిద్దరూ కలిసి మెల్లగానైతే వెళ్తున్నారు. ఒక 5 కిలోమీటర్లు దాటారు లేదో వాళ్ళకి ఎడం వైపున ఒక దారి అయితే కనబడుతుంది. మరి రహదారిని వదిలి ఆ దారంట వెళ్ళాలి అని అంటే అదంతా కూడా చీకటిగా ఇరువైపులా కూడాను పెద్ద పెద్ద వృక్షాలతోని అటవిని అయితే తలపిస్తుంది. మరి అది అటవే అలానే ఉంటుంది. రాత్రిపూట పైగా చంద్రుడు కూడా సరిగ్గా లేని సమయంలోని అటుపక్క వెళ్ళాలి అని అంటే చాలా చిమ్మ చీకటిగానైతే ఉంది. అక్కడ టర్నింగ్ తిప్పే చోట ఒక బోర్డు అయితే కనిపించినట్టుగా కనిపిస్తుంది. ఆ బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతోని వార్నింగ్ అయితే రాసిపెట్టుంది, ఇటుపక్క రాత్రిపూట వెళ్ళకూడదు అని. మరి కిందన కూడా ఏదో రాశారు కానీ అవి చిన్న చిన్న అక్షరాలతో ఉండడం వలన సరిగ్గా చూడలేదు. మరి అది డ్రైవర్ అయిన సుదర్శన్ చూస్తూనే మెల్లగా తిప్పేశాడు. గురు గురు అది చూసావా, ఆ బోర్డుని చూసావా అని అంటున్నాడు కిషోర్. చూశాను, మెల్లగా వెళ్ళమని రాసి పెట్టుంటారు అంతే అని అన్నాడు. అదే కానీ కిందనేదో రాశారు, అదేం కనిపించలేదు అని అంటే మనం వెళ్తున్నాం కదా ఇంకేం కనిపిస్తుంది అంటూ ఏం భయపడకు అని చెప్పి డ్రైవ్ అయితే చేస్తున్నాడు. అలా వెళ్తుంటే లోపలికి వెళ్తున్న కొలది చీకటి తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. రోడ్డు మీద ఒక వెహికల్ కూడా లేదు. మళ్ళీ కిషోరు గురు గురు అని పిలుస్తున్నాడు. అబ్బా ఏంట్రా అని అంటూ ఉంటే, చూసావా గురు, ఇక్కడ ఒక్క వెహికల్ కూడా కనిపించట్లేదు. ఆ తాత చెప్పింది నిజమే, ఇటుపక్క రాత్రిపూట ఏవీ రావనుకుంటా అని అంటూ ఉంటే, తెల్లవారిపూట వస్తాయి కదా, మరి రాత్రి రావడానికి కొంతమంది భయం వేసి మరికొంతమంది ఏమో ఇటు కనిపించట్లేదు కదా అందుకే రావడం మానేసి ఉంటారు. ఇంకేం లేదులే, నువ్వు కంగారు పడకు. మనం ఎక్కడా ఆపకుండా అలా తిన్నంగా వెళ్ళిపోయామనుకో త్వరగానైతే చేరుకోగలుగుతాం. పైగా ఇక్కడ వెహికల్స్ లేవు కాబట్టి మనకి ఇబ్బందే లేదు అని వెళ్తున్నారు. లోపలికి వెళ్తున్న కొలది ఏదో గృహలోకి వెళ్తున్నట్టు చిమ్మ చీకటిగానైతే అయిపోతుంది. ఆ చంద్రుడి వెన్నెల కూడాను ఆ చీకట్లోని కనిపించట్లేదు. మరి రహదారికి ఇరువైపులా చెట్లు తమ జుత్తులు విరబోసుకున్నట్లు వాటి కొమ్మలతోనైతే కప్పేసి ఉండడం వలన చంద్రుడి కిరణాలు రోడ్డు మీద కూడా ప్రసరింపజేయలేకపోతున్నాడు. ఆ ట్రక్ యొక్క హెడ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాంతి మాత్రమే రోడ్డు మీద పడుతుంది. దానివల్లనే వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కొంతసేపటికి కిషోరు చుట్టుపక్కల వాతావరణం ఇంకా ఆ ప్రదేశాన్ని అంతా కూడా చూస్తూ భయపడిపోతూ, గురు గురు హనుమాన్ చాలీసా ఉంటే పెట్టు గురు, భయం వేస్తుంది గురు అని అంటున్నాడు. రే ఏంట్రా, ఏదో పెట్టుకో, నువ్వే పెట్టుకో అంటూ డ్రైవ్ చేస్తున్నాడు. హనుమాన్ చాలీసా ఇంట్లో వదిలేసినట్టున్నాను రా, అదే ఆ మంత్రం అలా వస్తూ ఉంటుంది కదా అది పెట్టుపోని అని అంటే, సరే గురు అంటూ హనుమాన్ది మంత్రం అయితే పెట్టాడు. రిపీటెడ్గా వస్తుంది కదా అదైతే పెట్టుకున్నారు. పెట్టుకొని అక్కడ లైటింగ్ అయితే ఆన్ చేసేసాడు. ఎందుకురా ఇప్పుడు ఈ లైటింగ్లన్నీ ఆన్ చేసావు అని అంటూ ఉంటే, లేదు గురు ప్లీజ్ నన్నేమి అనుకు, నాకైతే భయం వేస్తుంది, ఈ రోడ్డు అంటే తీసుకొచ్చావు కానీ అని చెప్తున్నాడు. సరే సరే అని ఇంకా అలా డ్రైవ్ చేస్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకా కిషోర్కి కడుపులోనైతే గుచ్చినట్టుగా అనిపించింది. గురు గురు అర్జెంటుగా ఇక్కడ ఆపవా, ఎక్కడో ఒక దగ్గర చూసుకొని ఒకసారి ఆపవా అని అంటున్నాడు. రే నీకేమైనా పిచ్చెక్కిందా, ఇలాంటి ప్రదేశంలో ఎవరైనా ఆపుతారా? చూస్తున్నావు కదా ఎవ్వరూ లేరు, మనల్ని దోచుకున్నా లేదా ఇంకోటి ఏం జరిగినా కూడాను ఎవరు మనల్ని పట్టించుకోరు, పైగా ఇక్కడికి ఎవ్వరూ రారురా, నీకు అర్థమవుతుందా అని చెప్తున్నాడు. గురు ప్లీజ్ చాలా జోరుగానైతే వస్తుంది, నువ్వు ఆపకపోతే ట్రక్ నాశనం అయిపోతుంది, మరి నీ ఇష్టం అని చెప్తున్నాడు కడుపు పట్టుకొని. సరే సరే ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టు అంటూ ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడైతే ఆపాడు. మరి అక్కడ దిగి గబగబా పరిగెడుతున్నాడు. రే అదుగో ఆ బాటిల్ పట్టుకెళ్ళు అని చెప్తే, తీసుకువెళ్తున్నాను గురు, 2 నిమిషాలు వచ్చేస్తా, నన్ను వదిలేసి వెళ్ళిపోకు అని చెప్తున్నాడు. సరేలే నువ్వు వచ్చే వరకు ఉంటాను అంటూ తనైతే తన మొబైల్ తీసి వెంటనే వాళ్ళ ఇంటికి అయితే కాల్ చేస్తున్నాడు. ఇంటికి కాల్ కలవట్లేదు. ఏంటబ్బా ఏమైంది అని చెప్పి చూసుకుంటే సిగ్నల్ లేదు. మరి అలాంటి ప్రదేశాల్లోని సిగ్నల్ కూడా ఉండదు.
అబ్బా, సిగ్నల్ కూడా లేదే, వీళ్ళు పడుకొని ఉంటారులే, సర్లే ఎందుకు మళ్ళీ నేను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం అంటూ తన ఫోన్లోనే ఏవో గేమ్స్ ఆడుతున్నాడు. వీడేంటి ఎంతసేపు చేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఈలోగా కిషోర్ అయితే వచ్చి ఎక్కాడు. ఎక్కి కూర్చొని గురు పద అని అంటున్నాడు. ఏంట్రా ఇప్పుడే కదా వెళ్ళావు, అప్పుడే అయిపోయిందా, నువ్వు ఇంకా లేట్ చేస్తావు అనుకున్నా, వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా అని అంటున్నాడు. నువ్వు నన్ను వదలలేవులే గురు, పద అని అంటున్నాడు. సరే సరే అనుకుంటూ ఇంకా స్టార్ట్ చేశాడో లేదో, వాడు వేసిన లైటింగు వెలగట్లేదు, అలాగే చాంటింగ్ మంత్ర ఏదుందో అది కూడా ఆగిపోయింది. వీడు ఎక్కగానే చల్లగానైతే ట్రక్ మారిపోయింది. ఏంటి ఇక్కడ ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, వెంటనే చల్లగా అయిపోయిందేంటి, రేయ్ నీకు చలేయట్లేదా అని అంటూ ఉంటే, లేదు గురు నాకేం చలి లేదు, నీకేమైనా వేస్తుందా అని అన్నాడు. అవును ఇప్పుడిప్పుడే బాగా చలిగా ఉంది అంటూ స్వెటర్ తీసి వేసుకున్నాడు. ఒక 2 నిమిషాలు ఆగు అంటూ తన జోబులో ఉన్న బీడీని తీసి కాల్చాడు. కాల్చి నీకు కావాలా అని అడిగితే వద్దొద్దు నాకేం వద్దు అని అంటున్నాడు. అదేంటి నేను తాగేటప్పుడల్లా నాకు కూడా కావాలి, లాస్ట్లో కొంచెం ఉంచు అంటూ అడుగుతావు కదా, ఇప్పుడేంటి వద్దు అంటున్నావు అని అంటే, లేదు గురు ఏం వద్దు నాకు బాగాలేదు, పద పద ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్తున్నాడు. సరేననుకుంటూ ఇంకా ట్రక్ని స్టార్ట్ చేసి వాళ్ళిద్దరునైతే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొంత దూరం వెళ్ళారో లేదో వాళ్ళకి ఎదురుగాను రోడ్డు మీద ఒక ముసలాయన చెయ్యి ఊపుతూ కనిపిస్తున్నాడు. ఎవరో పాపం ఈ సమయంలో అనుకుంటూ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇలాంటి ప్రదేశంలోని ఒంటరిగా వచ్చి ఇలాగా లిఫ్ట్ అడుగుతున్నారు అని అంటే వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం మనం కరెక్టేనా, వద్దొద్దు నువ్వు పోని అని చెప్తున్నాడు. పాపం రా ముసలాయన, అయినా వాడిని చూస్తే నీకేమైనా డౌట్ వస్తుందా, ఏం పర్వాలేదులే అంటూ ముసలాయన ముందుకు తీసుకువెళ్ళి బండిని అయితే ఆపాడు. ముసలాయన ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, ఇక్కడే కొంచెం దగ్గరలోని మా ఊరుంది బాబు, అక్కడ దించేస్తే చాలు, నేను అక్కడి నుంచి నడుచుకు వెళ్ళిపోతా, దగ్గరే బాబు ఏమీ అనుకోవద్దు, నడలేకపోతున్నా, ఎక్కించుకోండి బాబు అని అంటూ ఉంటే పక్క నుంచి కిషోర్ మటుకు వద్దుగాక వద్దు అని చెప్తున్నాడు. నీకెందుకురా, ఇది నా ట్రక్కు, నా ఇష్టం, నువ్వే కావాలనుకుంటే వెనక్కి వెళ్ళిపో, ఆయన్ని ఇక్కడే ఎక్కించుకుంటా అని చెప్తున్నాడు. ఇంకా కొంచెం దూరంగా జరిగి కూర్చున్నాడు. ఈలోగా ముసలాయన జాగ్రత్తగా పైకి ఎక్కుతున్నాడు. ఉండు ముసలాయన నేను వస్తున్నాగా ఎక్కిస్తా అని చెప్పేలోగే తనైతే ఎక్కి కూర్చున్నాడు. ఆశ్చర్యం, ఇదేంటి ఇంత ముసలాయన కూడాను చక్కగా ఎక్కేశాడు ట్రక్కు అనుకుంటూ మళ్ళీ తను ట్రక్లోకి వచ్చి కూర్చొని స్టార్ట్ అయితే చేశాడు. ఈసారి వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో ట్రక్ అయితే గర్ 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 మన సౌండ్ చేస్తూ ఆగిపోయింది. ఒక్కసారే లైట్లు ఇంకా ట్రక్కు ఆగిపోవడంతో అక్కడంతా చెమ్మ చీకటి నెలకొంది. అంతే, తనకైతే భయం వేసేస్తుంది. ఏంటి ఇలా జరిగింది, నేను ఇంజిన్ అంతా చెక్ చేయించాను, పైగా నిండుగా ఉందే అని ఆలోచించేలోపు పక్కనున్న ముసలాయన ఇలా అడుగుతున్నాడు. బాబు ఈ సమయంలో ఇక్కడెందుకు ఆపావు, ఇక్కడ ఆపకూడదు, పద పద స్టార్ట్ చేయమ్మా అని చెప్తున్నాడు. స్టార్ట్ చేయడానికి ఇది స్టార్ట్ అవ్వట్లేదు తాత, నేను కూడా అదే ప్రయత్నిస్తున్నాను అంటూ అన్నీ కూడాను చెక్ చేస్తున్నాడు. ఇంకా లాభం లేదని చెప్పి కిందకి దిగండి అంటూ అందరూనైతే కిందకి దిగారు. రే కిషోరు, అక్కడ టూల్ కిట్ ఉంటుంది తీసుకురా, పక్కనే టార్చ్ లైట్ ఉంటుంది అది కూడా తీసుకురా అని చెప్తున్నాడు. మొత్తం అన్నీ కూడా తీసి ఇచ్చేసాడు. వేసి అంతా కూడాను చెక్ చేస్తున్నాడు. ఎక్కడ ఏది తేడాగా అనిపించట్లేదు. అయినా కూడాను ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. ఈలోగా ఆ తాత, బాబు ఏమీ అనుకోనంటే ఒక విషయం చెప్తాను, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఈ ప్రదేశం మంచిది కాదు, కొంచెం దూరంలోనే 1 కిలోమీటర్ దూరంలోనే మా గ్రామం అయితే ఉంది, అక్కడికి వెళ్దాం, అక్కడ ఒక మెకానిక్ ఉంటాడు, తెల్లవారుగానే ఆ మెకానిక్ని పంపించి బాగు చేయించేద్దాం, ఇంకొక 2-3 కిలోమీటర్లు దాటావంటే నువ్వు హైవే మీదకి వెళ్ళిపోతావు, ఇంకా ఈ సమయంలో నీ ఇక్కడ ఉండకూడదు బాబు, పద పద వెళ్ళిపోదాం అని అంటున్నాడు. తాతగారు మీరేమీ అనుకోకండి,
ఇక్కడ ఈ ప్రదేశంలోని ట్రక్ని ఇలాగా మాల్తో వదిలేసి వెళ్తే పర్వాలేదా? అయినా కూడాను నేను త్వరగా వెళ్ళాలి. ఏదో ఒక రకంగా మేము ఇక్కడే ఉండి బాగు చేసుకొని వెళ్ళిపోతాంలేండి. మీరు ఒక్కరే వెళ్ళిపోగలరా? వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. లేదు బాబు, నేను వెళ్ళను, నిన్ను తీసుకొనే వెళ్తాను అని అంటున్నాడు. మరో పక్క నుంచి కిషోరు, వెళ్తే వెళ్ళిపోండి, మమ్మల్ని ఎందుకు తీసుకువెళ్ళడం అని అంటే తను కాస్త కోపంగానైతే చూశాడు. ఇంకా కిషోర్ ఏమీ మాట్లాడకుండా ఓ పక్కకు తిరిగి నించున్నాడు. మరో పక్క తను విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు, లారీ ఏ విధంగానైనా బాగు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని. కానీ అది చాలా మొరాయిస్తుంది. ఇంకా చేసేది లేక ఆ ముసలితాత బలవంతం చేస్తే సరేనని అక్కడ తాళం వేసేసి లారీకి 4 వైపులా కూడాను రాళ్లను పెట్టేసి అక్కడి నుంచి ఆ ముసలితాత వెంట బయలుదేరుతూ ఉంటే కిషోర్ మటుకు, నేను రాను గురు, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, ఈ బండిని చూసుకుంటాను, ఏం పర్వాలేదు అని అంటున్నాడు. ఆ మాటలకి కిషోరు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఏంటి కిషోర్, నువ్వేం బండిని చూసుకోనక్కర్లేదు, రా నాతో పాటుగా, ఇక్కడుంటే అంతే సంగతులు అని చెయ్యి పట్టుకొని లాక్కెళ్తున్నాడు. కిషోర్ చెయ్యి చల్లగానైతే తగిలింది. ఏట్రా ఇంత చల్లగా ఉన్నావు అని అంటే, ఏం లేదు గురు, ఏం లేదు అంటూ చెయ్యి విడిపించుకున్నాడు. నేను వెనకాతలే వస్తాను, మీరు పదండి అని చెప్తున్నాడు. ఆ తాత మటుకు కోపంగా చూస్తున్నాడు కిషోర్ వైపు. చూస్తూ, రండి రండి, నా వెనకాతలే రండి అని చెప్తున్నాడు. ఇద్దరు ఇంకా నడుచుకుంటూ ఆ తాత వెనకాతలే వెళ్తున్నారు. 1 కిలోమీటర్ దాటారో లేదో అక్కడ ఒక గ్రామం అయితే దూరంగా కనిపిస్తుంది. అవన్నీ కూడా పొలాలు. వాటి మధ్యలో నుంచి అయితే తీసుకువెళ్తున్నాడు. అబ్బా, ఏం కర్మ వచ్చి పడింది, తిన్నంగా నా దారంటూ నేను వెళ్ళిపోతే బాగున్ను. అనవసరంగా ఆ తాత చెప్తున్నా కూడా వినకుండా ఇదిగో ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను అని భయంతోనే మెల్లగానైతే వెళ్తున్నాడు. మొత్తానికి ఒక గ్రామంలోకి అయితే చేరుకున్నారు. ఆ గ్రామం అంతా చూడడానికి చాలా పాతదిగాను, అక్కడ అసలు ఎవరు కూడా నివాసం ఉంటున్నట్టుగానైతే కనిపించట్లేదు. చూడండి, ఎవరైనా ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే గ్రామం అంతా కూడాను పాడైపోయి ఎలా కనబడుతుందో అలాగైతే ఇరిగిపోయిన ఇల్లులు, సగం సగం కాలిపోయిన ఇల్లులు, మరైతే కొన్ని అయితే బూజులు పెట్టేసి మరీ దారుణంగా అసలు వెలుతురు లేకుండా ఏ ఇంట్లో కూడాను దీపం అనే కాంతి అయితే కనిపించట్లేదు. నాకు భయం అయితే వేస్తుంది. తాతగారు, అసలు ఉంటుంది మీరు ఇక్కడేనా? ఏంటి ఎవరింట్లో కూడాను దీపాలు అయితే కనిపించట్లేదు, పైగా ఒక్కరు కూడా ఎక్కడ కనిపించట్లేదు అని భయంతోనైతే అంటున్నాడు. ఆ మాటలకి చిన్నగా నవ్వుతూ, అదేం లేదు బాబు, రాత్రిపూట కదా, అందరూ పడుకొని ఉంటారు, అందుకనే ఎవరు బయటికి రావట్లేదు. పైగా రాత్రిపూట దీపాలు ఎవరు వెలిగించుకొని పడుకోరు కదా, ఎవరో ఉంటారు, కొంచెం ముందుకు వెళ్తే బాగానే ఉంటుంది, పదండి పదండి అని అంటున్నాడు. ఆ ఊర్లోకి ఇలా వచ్చారో లేదో ఊరంతా కూడాను నిర్మానుష్యంగా గాలితోనైతే నిండిపోయింది. ఎక్కువగా గాలి వేస్తుంది, వర్షం పడుతుందేమో అన్నట్టుగానైతే మారిపోయింది అక్కడ వాతావరణం. అంతేకాకుండాను అదొక రకమైన వాసన అయితే వస్తుంది. ఆ వాసన నా ముక్కుకి తగలగానే జంతు కళేబరాలు ఎప్పటి నుంచో అక్కడే కుళ్ళిపోయి ఉంటే ఎటువంటి వాసన కొడుతుందో అటువంటి వాసన అయితే వస్తుంది. నా ముక్కంతా కూడాను ఆ వాసనతో నిండిపోయింది. నాకు విపరీతంగా కడుపులోనైతే తిప్పేస్తుంది. అబ్బా, ఏంటి వాసన అని అనుకుంటూ తాతగారు అని పిలవబోయేసరికి వచ్చేసాం, ఇంకెంత దూరం లేదు, ఇక్కడే అని చెప్తున్నాడు. సరే అనుకుంటూ ఆయన వెంటే వెళ్ళిపోతున్నాను. దూరంగాను మెల్లగా నడుచుకొని వస్తున్నాడు కిషోర్. వీడేంటి, వీడికేమైంది ఇంత మెల్లగా నడుస్తున్నాడు అని మనసులో అనుకుంటూనే ఆ తాత వెనుక అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరి కొంత దూరం వెళ్ళానో లేదో అక్కడ ఒక ఇల్లు అయితే కనబడుతుంది. అది చూడడానికి మిగతా ఇళ్ళ మీద కొంచెం బాగానే కనిపించింది. సర్లే అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఇల్లంతా కూడాను శుభ్రంగా సర్దేసి ఉంది. అది చూడగానే నా మనసు కాస్త కుదుట పడింది. అమ్మయ్యా, సర్లే, ఈ ఇల్లు అయినా బాగుంది, బయటను చూడడానికి అలా ఉన్నాయి కానీ లోపల బాగానే ఉంటాయన్నమాట అని మనసులో అనుకున్నా. కాసేపు పడుకుంటే బాగున్ను, ఏదైనా తాగడానికి ఇస్తే బాగున్ను అని అనుకుంటూ, తాతగారు కొంచెం మంచినీళ్ళు కావాలండి, గొంతంతా ఎండిపోతుంది అని అంటున్నాడు. ఈలోగా కిషోరు
ఆ ఇంట్లోకి అయితే వచ్చేసాడు. నాకు కూడా కావాలి అని అడిగాడు. సరే సరే, మీరిద్దరూ ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తా. ఇక్కడే ఉండండి, ఎక్కడికి కదలొద్దు, ఎవరింటి వైపు వెళ్ళకండి. రాత్రిపూట మీరు బయటికి వెళ్ళారనుకోండి, దొంగలు అనుకొని మా వాళ్ళు చితకబాదేస్తారు. అంతేకాదు, పక్కన కనబడుతున్న ఆ గది వైపు కూడా వెళ్ళకండి, అస్సలు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. చెప్పి తనైతే బయటికి వెళ్ళిపోయాడు. ఇంతకీ రావట్లేదు, అంతకీ రావట్లేదు. ఏమైందో ఒకసారి వెళ్ళి చూడరా, నాకు బాగా దాహంగా ఉంది అని కిషోర్ని అయితే పంపించాను. కిషోర్ కూడా బయటికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఏది వద్దంటే అది చేయడం నాకు బాగా అలవాటు. పక్కనున్న రూమ్కి ఎందుకు వెళ్ళొద్దన్నాడు ఈ తాత? అక్కడ ఎవరుంటున్నారు? సర్లే, వెళ్ళి కాస్త చూసి వచ్చేద్దాం అనుకుంటూ కొంచెం 2 అడుగులు వేసి ముందుకైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళానో లేదో, గుప్పు గుప్పుమంటూ మళ్ళీ అదే వాసన. ఈసారి విపరీతంగానైతే వచ్చేస్తుంది. ఇంకా ఆ కన్నంలోకి చూడకూడదు అనుకుంటూనే అక్కడ తలుపుకున్న రంధ్రంలో నుంచి కళ్ళు పెట్టి చూసేసరికి ఆ దృశ్యానికి నాకు కళ్ళు తిరిగి అక్కడే మూర్చపోతానేమో అన్నంత భయం వేసింది. భయంతో గుండెలు కొట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఇంకా అక్కడే నోరు పడిపోయినట్టుగానైతే అయిపోయింది. గట్టిగానైతే అరవలేకపోతున్నాను. కిషోర్ గారిని పిలుద్దామంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. వాడు కూడా రాలేదు ఇప్పటి వరకు. ఇంకా అక్కడి నుంచి పరిగెడదామని డిసైడ్ అయితే అయిపోయాను. పరిగెడదాం అనుకున్నా కూడా నా కాళ్ళు కదలట్లేదు. నా మనసు మటుకు నాకు అక్కడి నుంచి త్వరగా కదులు, పరిగెట్టు అని చెప్తుంది. ఎన్నడూ ఎరగనంత భయంలోనైతే ఉన్నాను. ఇంతకీ అక్కడ ఏం చూశాను అని అంటే, చాలామంది మనుషుల్ని చంపేసి వాళ్ళ మాంసాలని ఏలగట్టి అక్కడైతే ఉంచారు. అది చూసిన నాకు కింద నుంచి కారిపోతుంది. అంతలాగా ఎప్పుడూ కూడా నేను భయపడలేదు. మొత్తానికి ఎలాగైతేనే అక్కడి నుంచి కదిలాను. కొంచెం బయటికి వచ్చి అటు ఇటు చూసుకొని ముందుకు వెళ్ళేలోపు అట్నుంచి మరి కొంతమందిని తీసుకొని ఆ తాత అయితే వస్తున్నాడు. వాళ్ళని చూస్తే మనుషుల్లాగా ఎవ్వరూ కనిపించట్లేదు. భయంతో నేను వణికిపోతూ మరొక వైపు అంటే ఆ ఇంటి వెనక వైపు నుంచి అయితే పరుగు మొదలుపెట్టాను. అలా పరిగెడుతూ ఎటు పరిగెడుతున్నానో నాకే తెలియట్లేదు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళందరూ నా వెనకాతలు పడ్డారు. ఏ ఆగు ఆగు అనుకుంటూ. వాళ్ళ గొంతు వింటూ ఉంటే మనుషుల అరుపుల్లాగైతే నాకు వినిపించట్లేదు. వాళ్ళ అరుపులకి నా చెవుల్లో నుంచి రక్తం వస్తుందేమో అనిపించింది. అయినా కూడాను దేవుణ్ణి తలుచుకుంటూ పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూ ముందుకైతే వెళ్ళిపోతున్నాను. మరి అలా కొంత దూరం వెళ్ళేసరికి ఆ పొలం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా నాకు ఎదురుగాను రోడ్డు అయితే కనబడుతుంది. అలా రోడ్డు ఎక్కి నా ట్రక్ దగ్గరికి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను. ఇంకా పరిగెడుతూ ఉండగా ఇంకా నన్నెవరో గట్టిగా వెనకాతల నుంచి లాగేస్తున్నట్టుగా అనిపించింది. నా వెనకాతలంతా కూడాను నాకు మంట, వీపంతా కూడాను గీరేస్తున్నారు వాళ్ళ గోళ్లతోని. వెనక్కి తిరిగి చూడరా, చూడు వెనక్కి తిరుగు, నిన్ను వదిలేదే లేదు అని అంటున్నారు. నేను ఇంకా పొలంలోనే ఉన్నాను. ఈలోగా రోడ్డుపై నుంచి కిషోర్తో పాటు ఇంకొక అతను ఎవరో వస్తున్నారు. వాళ్ళిద్దరూ నన్ను చూసి గట్టిగా అరుస్తూ బయటికి రండి అని పిలుస్తున్నారు. గురు, అక్కడ ఉండొద్దు, త్వరగా రా అని పిలుస్తున్నాడు. కిషోర్ పక్కన ఉన్న అతను త్వరగా నా దగ్గరికి వచ్చి అతని మెడలో ఉన్న ఒక దండను తీసి నా మెడలోనైతే వేశాడు. నన్ను గట్టిగా పట్టుకొని త్వరగా పద అంటూ లాక్కొని ముందుకైతే వెళ్తున్నాడు. అతను వెనక్కి అయితే ఉండిపోయాడు. మీరు రండి అని అంటే, లేదు నువ్వు ఇంక వెనక్కి తిరక్కు, నన్ను వాళ్ళు ఏం చేయలేరు, నువ్వు వెళ్ళిపో అని గట్టిగా అరుస్తున్నాడు. ఈలోగా కిషోర్ కూడాను గట్టిగా అరుస్తూ గురు త్వరగా రా అని పిలుస్తున్నాడు. ఇంకా నేను కిషోర్ వైపు అయితే వచ్చేసాను. ఇద్దరం కలిసి అక్కడి నుంచి పరిగెడుతూ మా ట్రక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. వెంటనే ట్రక్ ఎక్కి స్టార్ట్ చేసేసరికి ఈసారి ఆశ్చర్యం. ట్రక్కు ఒక క్షణంలో స్టార్ట్ అయిపోయింది. గురు పద త్వరగా వెళ్ళిపోదాం అని అంటున్నాడు కిషోర్. సుదర్శన్కి ఆశ్చర్యం అనిపించింది. కిషోరు, ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళిపోయావురా? మంచినీళ్ళు తీసుకురమ్మంటే ఎక్కడికి వెళ్ళి అంతసేపు ఉండిపోయావు, ఏమైంది అని అడుగుతుంటే, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి గురు? ఇందాకలా నేను వస్తుందని కిందకు దిగినప్పుడు మీరు ట్రక్ ఆపిన తర్వాత వెంటనే తీసేశారు చూడండి, అప్పుడే నన్ను అక్కడ వదిలేసి మీరే వచ్చేశారు. నాకు ఎంత భయం వేసిందో తెలుసా? భయం వేస్తూ మీ ట్రక్ వెనకాతల పరిగెడుతూ ఉంటే ఎంతకీ ఆపకుండా స్పీడ్గానైతే తీసుకొచ్చేశారు.
నాకైతే భయం ఏడుపు రెండు వచ్చేసాయి. ఇంకా వెనకాతలే నేను అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇదిగో ఇతను నాకు కనిపించారు. ఒంటరిగా ఇలా వెళ్ళకూడదని చెప్పి నాకు ఆయన మెడలో ఉన్న ఈ పూసల దండను అయితే ఇచ్చారు అని చూసుకుంటున్నాడు. ఏదా పూసల దండ అని వెతుక్కుంటూ ఉంటే తన మెడలోనైతే లేదు. పైగా నా మెడలో కూడా వేశాడ్రా అంటూ సుదర్శన్ అయితే చూసుకున్నాడు. తన మెడలో కూడా లేదు. ఇదేంటి అని అనుకుంటున్నారు. ఆశ్చర్యం వాళ్ళ వంతయింది. మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళిద్దరూ కూడాను వాళ్ళకి జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటున్నారు. మీరు ఇందాకలు నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత ఇతను వచ్చి మీరు ఇక్కడ ఉంటారని నాకు చెప్పడంతో నేను అక్కడికి వచ్చేసరికి మీరు ఈ స్థితిలోనైతే కనిపించారు. మీ వెనకాతల ఆ వికృతమైన రూపాలు వెంటబడుతూ ఉంటే నాకు చాలా భయం వేసింది గురు అని చెప్తున్నాడు. సుదర్శన్కి జరిగిన విషయాలన్నీ కూడాను తనతోనైతే చెప్పాడు. నువ్వు వచ్చావురా, అందుకే నేను స్టార్ట్ చేశాను, అది నువ్వు కదా అని ఆశ్చర్యపోయాడు. ఇంకా గేర్ రాడ్ లాగి యాక్సిలరేటర్ మీద కాలు పెట్టి ఫాస్ట్గానైతే డ్రైవ్ చేస్తున్నాను. ముందుకైతే వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఇంకా ఆగదలుచుకోలేదు. ముందుకు వెళ్తున్న కొలదిని అక్కడ అడ్డంగాను మాకు బండికి లిఫ్ట్ ఇవ్వండి అంటూ కొంతమంది అయితే ఎదురుగాను కనిపిస్తున్నారు, కానీ ఇంకెక్కడ కూడా ఆపదలుచుకోలేదు. ఎవరిని కూడా చూడలేదు. ముందుకైతే వెళ్ళిపోయాం. అలా 3 కిలోమీటర్లు దాటామో లేదో మాకు హైవే రహదారి అయితే కనబడుతుంది. అమ్మయ్య అనుకున్నాం. మా జీవితంలోనే ఎప్పుడూ అలాంటి రోడ్డు అయితే మేము చూడలేదు. ఇంకా ఆ రోడ్ నుంచి ట్రక్ని పక్కకు తిప్పామో లేదో మరొక ట్రక్ డ్రైవరు అటునుంచి వస్తూ మా ట్రక్ని చూస్తూ హారన్ కొడుతూ మమ్మల్ని ఆపమని చెప్పాడు. వెంటనే మేము ట్రక్ని ముందుకు తీసుకువెళ్ళి ఆపాము. అతను దిగి మా దగ్గరికి వచ్చి ఈ సమయం అప్పుడు మీరు ఆ రోడ్ వైపు నుంచి ఎందుకు వస్తున్నారు అని అడిగాడు. అంటే మేము దగ్గర రూట్ అని ఇటుపక్క నుంచి వచ్చామండి అని చెప్తే, అసలు మీరు మనుషులేనా? ఈ సమయంలోని ఇటుపక్క నుంచి వచ్చారు, పైగా ట్రక్లో ఎంత లోడ్ ఉంది, అటుపక్క దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి, ఆ ఊరంతా కూడాను వల్లకాట్లో కలిసిపోయింది, శాపగ్రస్తం అయిపోయింది. అందుకే తెల్లవారిపూట కూడాను ఆ దారంట రావడానికి భయపడుతూ ఉంటారు. మనలాంటి కుర్రకారు ఎవరు కూడాను ఇటుపక్క నుంచి రారు, పెద్దవాళ్ళు మాత్రమే వస్తారు, అది కూడా తెల్లవారిపూట. రాత్రిపూట అయితే ఎవరు ఇటుపక్క నుంచి రావడానికి ప్రయత్నించరు. మీరు ఎలా వచ్చేసారయ్యా అని అంటూ ఉంటే, మాకు ఒక అతను సహాయం చేశాడండి అని తన సంగతులన్నీ కూడా చెప్పాను. ఓహో, అయితే మీకు ఆ ట్రక్ డ్రైవరే సహాయం చేశాడు. ట్రక్ డ్రైవరా? అలా కనిపించలేదండి అని చెప్తూ ఉంటే, అతను పాపం చనిపోయాడయ్యా. కానీ మనలాంటి ట్రక్ డ్రైవర్సు ఎవరైనా అటుపక్క తప్పి జారి వెళ్తే వాళ్ళని ఆ దయ్యాల బారి నుంచి కాపాడుతూ ఉంటాడంట. మరి అతను అలా ఆత్మగా మారినప్పటికీ కూడాను చాలా సహాయం చేశాడని అలా 2-3 అయితే చెప్పుకున్నారు. అందుకే నాకు ఈ విషయం తెలిసింది అని చెప్పాడు. మరి అతను చెప్పిన విషయాలు వినగానే మాకు ఒళ్ళంతా కూడాను వెంట్రుకలు నెక్కబొడుచుకున్నాయి. అంతేకాదు, భయంతో ఇంకా ఎప్పుడు కూడాను తెలియని దారంట రాకూడదు, ఇలాంటి దారులంట షార్ట్ కట్స్ అని చెప్పి వస్తే మనకే ప్రమాదం అని మేము బాగా తెలుసుకున్నాం. సుదర్శన్కి కిషోర్కి కూడాను బుద్ధి వచ్చిందంట. మరి ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మన ఛానల్లోని రోజు తప్పించి రోజు వీడియోస్ అయితే 7 o'clock నైట్ 7 o'clock అయితే వస్తాయి, గమనించుకోగలరు. అండ్ వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.